ఖమ్మం జిల్లాలో రైతు బంధు పంపిణీలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆధారాలతో సహా బయటపడుతున్నాయి. సాగులో ఉన్న పంట భూములతో పాటు సాగుకు ఉపయోగంగా లేని భూములకు సైతం గత ప్రభుత్వం రైతు బంధు మంజూరు చేసింది. చివరకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు, కోళ్ల ఫారాలకు, ఇటుక భట్టీలకు, ఫంక్షన్ హాల్స్ కు, గోదామ్స్ కు కూడా గత పాలకులు రైతు బంధు మంజూరు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం సర్వే అధికారులతో మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పథకంలో ఖమ్మం జిల్లాలో భారీగా అవినీతి చోటు చేసుకుంది. మరోవైపున సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు బంధు వర్తింపజేసినటువంటి అధికారులు వెంచర్లకు, అదేవిధంగా గుట్టలకు, అదేవిధంగా దేనికి పనికిరాని సేద్యం లేని వాటి భూములకు సైతం కూడా రైతు బంధుని పంపిణీ చేసిన నేపథ్యం అయితే ఉంది. మరి ఇప్పుడు చూసుకోవచ్చు, ఖమ్మం నగరంలో ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, సుందరి నగర ప్రాంతంలో మరి ఇప్పుడు ఉన్నాము. ఇక్కడ ఒక వెంచర్లో సుమారు ఈ సర్వే నెంబర్ వచ్చేసి 184 సర్వే నెంబర్ మరి ఇప్పుడు ఉన్నాము. ఈ 184 సర్వే నెంబర్లోను దీనికి కూడా ఇదంతా కూడా వెంచర్స్, ఇదంతా లేఅవుట్ చేసి వెంచర్లు వేసిన నేపథ్యం అయితే ఉంది. దీనికి రుణమాఫీ మంజూరు చేసినటువంటి ఘనత ఆ గత పాలకులు ఉందని చెప్పుకోవచ్చు. ఈ వెంచర్లో మొత్తం కూడా సుమారు ఒక ఎకరాకు వచ్చేసి 30 ప్లాట్ల వరకు కూడా చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇలాంటిది 19 ఎకరాలలో ఈ యొక్క ఇప్పుడు ఉన్న ఈ యొక్క భూమికి సంబంధించి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి దీన్ని లబ్ధి పొందే నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్న ఈ సర్వే నెంబర్ కూడా 185లో మనం ఇప్పుడు ఉన్నాం ప్రజెంట్. ఈ 180 సర్వే నెంబర్ మొత్తం కూడా ఇలానే ఉన్న పరిస్థితి నెలకొంది. ఒకసారి అడిగి చూద్దాం. అగ్రికల్చర్ శాఖ అధికారులు, సర్వే బృందం మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడే ఉంది. మనం అడిగి చూద్దాం. మేడం, జనరల్గా ఇప్పుడు ఈ 184 సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు ఉంది ఇంట్లో వెంచర్ వేసేసి? 184 సర్వే నెంబర్ నుంచి 205 సర్వే నెంబర్ వరకు వెంచర్ వేసి 19 ఎకరాలు ఉందండి. ఇది గత 3 రోజులుగా మేము సర్వే చేస్తున్నాము. రెవెన్యూ వాళ్ళు మేము కలిసి ఇట్లా నక్షా కానీ మాకు ఇచ్చిన రైతు బంధు పడే రైతుల లిస్ట్ ప్రకారం కానీ వచ్చి ఆ సర్వే నెంబర్కి వెళ్ళి ఫిజికల్గా వెరిఫై చేసి మేము అలాగే కేఎల్ఎం మ్యాప్స్ అని మాకు రెవెన్యూ శాఖ వాళ్ళు ఇచ్చిన మ్యాప్స్ కూడా అసిస్టెంట్స్ తీసుకొని ఈ సర్వే నిర్వహిస్తున్నామండి. ఇప్పటివరకు చూసుకుంటే మీ పరిధిలో ఎన్ని ఎకరాలు ఇట్లాంటి గుర్తించారు? ఇది ఈ 184 సర్వే నెంబర్లో ఇప్పుడు 19 ఎకరాలు ఉందన్నారు కదా, ఇలాంటి ఇంకెన్ని ఈ ప్రాంతంలో మీరు ఐడెంటిఫై చేశారు? ఇట్లాంటివి ఇప్పుడు మనం ఖమ్మం రెవెన్యూలో ఉన్నాము. ఖమ్మం రెవెన్యూలో 62 ఎకరాల లేఅవుట్స్, అంటే ఇట్లా వెంచర్లు కానీ ప్లాట్స్ కానీ 62 ఎకరాలు, ఒక గుట్ట 10 ఎకరాల గుట్ట ఇట్లా ఐడెంటిఫై చేసామండి. మొత్తం 72 ఎకరాలు అయింది ఇప్పటి వరకు. వాటన్నిటికి కూడా ఇప్పుడు రైతు బంధు వచ్చిందా? గత 2018 నుంచి వస్తూనే ఉందండి. మీరేం పని చేస్తారు? ఎంఆర్ఓ పని చేస్తాను, జూనియర్ అసిస్టెంట్. ఇలాంటి అని గుర్తించారా మీరు? మేడం గారు మేము చూసినాం సార్. ఇది 18 ఎకరాలు అయినా ఉంది సార్. మరో అగ్రికల్చర్ ఏవో ఉన్నారు, మనం మాట్లాడు చూద్దాం ఒకసారి. అసలు ఆయన పరిధిలో ఇంకా ఎన్ని ఎకరాలు ఇలాంటి గుర్తించారు? అసలు అంటే రైతు సాగుకు ఉన్న భూమికే కేవలం రైతు బంధు రావాల్సి ఉండగా, సాగుకు యోగ్యం కాని భూములు వెంచర్స్ చేసిన వాటికి, గుట్టలకు, అదేవిధంగా పెద్ద పెద్ద మట్టి దిబ్బలకు కూడా తో పాటుగా మరోవైపున కోళ్ల ఫారాలకు, నెక్స్ట్ ఇటుక బట్టీలకు కూడా ఈ రైతు బంధువును వర్తింపజేశారు గత పాలకులు. దానికి సంబంధించి అగ్రికల్చర్ రెవెన్యూ సిబ్బంది కూడా ఉన్నారు. మనం అడిగి చూద్దాం అసలు సార్ వాళ్ళకి ఎలాంటి ఎదురుపడ్డాయి, ఎలాంటి సర్వేలో వాళ్ళకి బయటపడుతున్న నిజాలు వస్తున్నాయి అనేది. సార్, జనరల్గా అయితే ఇప్పటివరకు మీరు చేసిన ఈ సర్వేలో ఎలాంటి, అంటే సాగు భూములతో పాటుగా సాగు లేకుండా భూములు ఎన్ని మీకు ఇట్లా రైతు బంధు పొందినట్టుగా మీరు ఐడెంటిఫై చేశారు? ఇప్పటి వరకు ప్రభుత్వ ఆదేశానుసారం మన వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ మాకు ఇచ్చినటువంటి రైతు భరోసా పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న లిస్టులో సర్వే నెంబర్ వారీగా మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నామండి. ఆ జాయింట్ ఇన్స్పెక్షన్లో మేము సర్వే నెంబర్ గుర్తించడం రెవెన్యూ వారి బాధ్యతగా, ప్లస్ పంట వేసిందా లేదా వ్యవసాయ శాఖ బాధ్యతగా మేము ఇద్దరం జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అదేవిధంగా రెవెన్యూ శాఖ వారు ఇచ్చినటువంటి కేఎంఎల్ ఫైల్స్ ద్వారా కూడా మేము సర్వే నెంబర్ ఎగ్జాక్ట్గా గుర్తించడం జరుగుతుంది. ఆ ఎగ్జాక్ట్ లొకేషన్లో ఏ పంట వేసారా లేదా, ఇది వ్యవసాయ యోగ్యానికి పనికొచ్చిద్దా లేదా అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము గతంలో చెప్పినట్టు 469 ఎకరాలు ఖమ్మం అర్బన్ మండలం పరిధిలో మేము గుర్తించడం జరిగింది. ఇవి ఏ విధంగా ఉన్నాయంటే వెంచర్స్ ఎక్కువ ఉన్నాయండి, ఖాళీ ఇళ్ల ప్లాట్లు ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్లు, ఇండస్ట్రియల్ మిల్స్ అంటే పారాబాయిల్ మిల్స్, ఇటుక బట్టీలు, ఇట్లాంటి నాన్ అగ్రికల్చర్ పరంగా ఉన్నటువంటి పరిశ్రమలు మీకు గుర్తించడం జరిగింది. అదేవిధంగా గుట్టలు కూడా 10 ఎకరాలు ఈ ప్రస్తుతం ఉన్న రెవెన్యూ పరిధిలో కూడా గుర్తించడం జరిగింది. ఇవన్నీ మేము వ్యవసాయ యోగ్యంగా భూముల కిందనే ప్రభుత్వాన్ని నివేదిక పంపిస్తాము.
సో మొత్తంగా చూసుకోవచ్చు జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి మన లిస్ట్ మేడం. ఇప్పుడు ఇవన్నీ ఈ లేఅవుట్ వేసిన అంటే మీరు ఎట్లా మీరు ఐడెంటిఫై చేస్తున్నారు మేడం? ఎట్లా ఇప్పుడు జనరల్గా ఇవన్నీ ఒక సర్వే నెంబర్ వచ్చేసి 180/A ఉన్నది. దీంట్లో ఒక పేరు ఉంది ఉపేందర్ అని. ఇదంతా రైతుల వీళ్ళు రైతులండి. అది చూపిస్తున్నా. వీళ్ళంతా రైతులు. ఇదంతా మనకి రైతు భరోసా గత గత కాలంలో రైతు బంధు కింద లబ్ధి పొందిన వాళ్ళ లిస్ట్ ఇది. మనకి ఇప్పుడు ఈ సర్వే నెంబర్లు అనేది మాతో పాటు రెవెన్యూ వాళ్ళు ఆర్ఏ గారు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు చేసేవాళ్ళు కానీ మాకు వచ్చి సర్వే నెంబర్కి తీసుకువెళ్తున్నారు, దాదాపు తీసుకెళ్తున్నారు. మేము అసిస్టెంట్స్ కోసము KMLZ మ్యాప్స్ ద్వారా సర్వే నెంబర్ కరెక్టా కాదా ఒకవేళ డౌట్ వస్తే ఈ మ్యాప్స్ ద్వారా మేము చూసుకొని వెళ్తున్నాము. అంటే దీన్ని ఎట్లా మీరు ఈ యాప్ని ఎట్లా మీరు ఫాలో అవుతున్నారు? ఇది యాప్ గూగుల్ ఎర్త్ అనే యాప్ ద్వారా మాకు KMLZ ఫైల్ మన రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంటుంది. అది మాకు పంపిస్తే మేము గూగుల్ ఎర్త్ యాప్ ద్వారా ఇది ఓపెన్ చేసుకుంటాము. ఇది ఓపెన్ చేసుకున్నాక ఈ బ్లూ డాట్ అనేది మనం ఉన్న ప్రదేశం అండి, మన లొకేషన్ చూపించేది ఈ బ్లూ డాట్. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాము, ఈ 204 సర్వే నెంబర్లో ఉన్నాము మనము. ఈ 204 సర్వే నెంబర్లో మేము దాదాపు మాకు రెవెన్యూ వాళ్ళు ఈ సర్వే నెంబర్స్ చూపిస్తారండి. మాకు ఒకవేళ ఏదన్నా సందేహం వచ్చినప్పుడు ఈ మ్యాప్స్ క్రాస్ చెక్ చేసుకుంటాము. ఈ మ్యాప్స్ ద్వారా మేము ఉన్న లొకేషన్లో ఏముంది, ఒకవేళ ప్లాట్స్ ఉన్నాయా గుట్టు ఉన్నాయా అని లొకేషన్ ఫిజికల్గా చూసుకొని ఇట్లా నోట్ చేసుకుంటున్నాము. సో మొత్తంగా చూసుకోవచ్చు చాలా వరకు కూడా ప్రతి దానికి కూడా ఇక్కడ చూసుకోవచ్చు లేఅవుట్ అని చెప్పి క్లియర్గా అధికారులు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్ ఉన్న ప్రతిదీ కూడా ఈ సర్వే నెంబర్ వచ్చేసి 200 కాంచి మొదలు పెడితే ఒకవైపు చూసుకోవచ్చు 184 నుంచి మొదలు పెడితే 184 నుంచి ఈ యొక్క సర్వే నెంబర్లో మనం ఇప్పుడు ప్రజెంట్ దగ్గరలో ఉన్నాము, ఈ పక్కనే ఉన్నాం మనం. అయితే 184 దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఈ లేఅవుట్కి వేసినట్టుగానే కనపడుతున్న నేపథ్యం అవుతుంది. ఈ నుంచి మొదలుకొని సుమారు 19 ఎకరాల వరకు కూడా ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా వెంచర్ చేస్తున్నా సరే దీనికి రైతు బంధువుని వర్తింపజేశారు గత పాలకులు. అయితే ఇదే ప్లాట్లలో మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇల్లులు కూడా కట్టుకున్న నేపథ్యం అయితే ఉంది. ఆ ఇంటికి కూడా ఇప్పటివరకు కూడా ఆ ఇంటికి సంబంధించిన విషయం చూస్తే మాత్రం కేవలం ఇది ఒక భూమి కిందనే ఖాళీ జాగా కిందనే ఉన్నది. అది కూడా రికార్డులు కూడా ఇంతవరకు ఎక్కడ కూడా మార్పు అనేది లేదు. అయితే మనం ఎన్నుకున్నది ఒక చర్చ్ కావచ్చు, మరోవైపు చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎదురుగున్నటువంటి మనకు పక్కన ఉన్నటువంటి ఇల్లు మొత్తం కూడా ఇవన్నీ కూడా ఇప్పటివరకు కూడా చాలా వరకు ఈ వెంచర్లో ఉన్నటువంటి 19 ఎకరాలు ఉన్నటువంటి ఇళ్ళని మంచి క్లియర్ విజువల్ చూసుకోవచ్చు. అన్నీ కూడా పెద్ద పెద్ద భవంతులు కడుతున్నారు. అయితే ఈ అన్నిటి కూడా ఇంకా వెంచర్లో లేనట్టునే రికార్డులో ఉంది. కానీ ఇక్కడ ఫిజికల్గా చూస్తే మాత్రం అన్నీ ఈ ఇల్లు కట్టుకొని ఒక ఇంటి నెంబర్ కూడా వాళ్ళు తీసుకొని కరెంటు ఎలక్ట్రిసిటీ పర్మిషన్తో సహా అవన్నీ కూడా ప్లస్ చివరికి వాళ్ళకు సౌకర్యవంతమైన మౌలిక సదుపాయాలు అంటే సీసీ రోడ్లు కూడా వీళ్ళు వెంచర్కి వేసుకున్న నేపథ్యం అయితే ఉంది. ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ఈ వెంచర్స్కి ఇప్పటివరకు కూడా ఈ రైతు బంధు అనేది వీళ్ళు లబ్ధి పొందారు. మరి లబ్ధి పొందినటువంటి సమయంలో కనీసం రిజిస్టర్ అధికారులు మరి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అసలు కనీసం వాళ్ళు ఈ వెంచర్కి సంబంధించిన దానికి ఇది నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది కూడా మరి వాళ్ళు పరిశీలన చేశారా లేదని కూడా తెలియని పరిస్థితి ఉంది. కానీ వాస్తవంగా వాళ్ళు పరిశీలన చేస్తే మాత్రం కంపల్సరీ దీనికి బ్రేక్ వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇదంతా సాగుకు యోగ్యం అయినటువంటి భూమి అయినా సరే దీన్ని పడాబడి ఉండడంతో దీన్ని ఎవరు కూడా సాగు చేసిన దాఖలాలు లేవు. రైతు బంధు వాళ్ళు లబ్ధి పొందిన నేపథ్యంలో వాళ్ళన్నింటిని గుర్తించారు అధికారులు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ.